హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వీనాస్ వ్లాగ్. నేను వీణా వాళ్ళ కోడల్ని. సో ఈరోజు మేము దోశకి కాంబినేషన్లో ఆలు ఫ్రై చేస్తున్నాం. సో ఆ రెసిపీ చేద్దాం రండి. 1 స్పూన్ అది 1 స్పూన్ ఆయిల్ హాఫ్ పావలు జీలకర్ర వేసుకో. ரொம்ப சூடாயிடுச்சு. பச்சை ஆனியன் போடு பாதி. కొంచెం పోడు పోడు. ఆనియన్ ఆలుగడ్డ ఫ్రైకి ఆనియన్ ఎంత ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది కదా, అందుకని ఆనియన్ ఎక్కువ వేయించాను. కథలో ఉన్న వస్తువులని అది ములగ పొడి, పచ్చిమిర్చి రెడ్ది పొడదా వేరే పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఆలు ఫ్రైకి. మన కారం తగ్గినట్టు పచ్చిమిర్చి వేసుకోవాలా. నేను ఒక 4 వేసాను అనమాట. అది పొడి పొడిగా తరిగాను కాబట్టి అది ఎక్కువ కనిపిస్తుంది. లేదు అంటే మనము రెడ్ మిర్చి కూడా వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ஸ்பூன் எடுத்து அப்படியே எடுத்துன்னு வந்துடும். அண்ட் டபுள் இல்லையா? அது ஸ்பூனில் எடுத்துன்னு வந்துடுமா, ½ ஸ்பூன். కానీ ఉప్పు వేస్తే తొందరగా మగ్గుద్ది కదా, అందుకని కొంచెం ఉప్పు వేసుకుందాం. కొద్దిగా ½ స్పూన్ ఉప్పు, ½ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. కరివేపాకు వేసుకున్నాము. మంచి కడిగి పెట్టాను. కొంచెం పసుపు వేసుకున్నాము. ఒక 4 బంగాళదుంపలు ఉడకపెట్టి పెట్టాను, ఇవి వేసేసుకున్నాను. దోశకి ఎంత మనం చట్నీ చేసుకున్నా ఇవి ఆలు మసాలా ఆలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు కానీ దోశ చేసేటప్పుడు దానిలో కొంచెం పెట్టి మనము మర్ద చేసి మంచిగా నెయ్యి అయినా ఆయిల్ అయినా పోసుకొని అబ్బా తిన్నామంటే చాలు. మధ్యాహ్నం మనం భోజనం కూడా తిన్నాం, ఆకలి అనేది ఉండదు. జీరా పౌడర్ కొంచెం, మేము జీరా పౌడర్ ఎప్పుడు ఫ్రై చేసి మంచిగా రోస్ట్ చేసి
పౌడర్ చేసి పెట్టుకుంటాము. కొద్దిగా మనం జీర్ణ శక్తికి బాగుంటుంది. జీరా పౌడర్ ఎప్పుడు వాడాలి, జీలకర్ర పౌడర్. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది మనం అయిపోయింది కాబట్టి ఇక్కడ పెట్టేద్దాము. ఇది ఒక చట్నీకి, దోశకు కాంబినేషన్ చట్నీ బాగుంటుంది. ఈ చట్నీ మీరు కూడా చేసి చూడండి, ఆ రుచి వదలరు, మళ్ళీ మీరు అదే తినాలనిపిస్తుంది. ఇదండి, ఇది పండు మిర్చి. పచ్చిమిర్చి పండుగ అయిపోతే నేను తీసి పక్కకు పెడతా. పచ్చడిలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వేసుకుందాము. ఒక 4 పచ్చిమిర్చి పెద్ద పెద్దది, ఈ 4 వెల్లుల్లి రెడ్లు దంచి వేసాను. ఎందుకు ఈ ఆనియన్ వేస్తుందని అనుకుంటారా? ఇది ఒక వెరైటీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ పచ్చడి తిన్నారంటే మళ్ళీ వదలరు. దోశకు, ఇడ్లీకి చాలా బాగుంటుంది. అంటే ఇంకా ఏమి వేయక్కర్లేదు. జీలకర్ర అలాంటిది ఏమి వేయకూడదు, ఉట్టి ఇంతనే. ఈ 3 ఒత్తులే వేయాలా పచ్చిమిర్చి. లేకుంటే మీకు ఎండుమిర్చిలో కూడా చేసుకోవచ్చు. నాకు ఇది ఉంది కాబట్టి నేను వేసాను. 5గురు ఎక్కువ మంది ఉన్నామనుకో, అప్పుడు ఒక 2 ఆనియన్ పెద్ద పెద్దది కట్ చేసుకోవాలా, మిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలా, 5 వెల్లుల్లి రుబ్బలు వేసుకోవాలా, మంచిగా చేసుకోవాలా. చాలా బాగుంటుంది ఈ టేస్ట్. మీరు చూడండి. కొంచెం ఉప్పు తొందరగా మగ్గిపోద్ది. మనకు కావాల్సిన మళ్ళీ పచ్చడిలో వేయకూడదు. ఇంతే, ఎక్కువ ఫ్రై చేయండి అక్కర్లేదు. చూడండి ఎంత అయింది, ఇంతనే. ఇది ఆఫ్ చేసేయాల. ఇది మంచిగా ఆరితే మనము మిక్సీలో వేసేద్దాం. ఈ పచ్చడి మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఫ్రెండ్ చెప్పిందనమాట, అందుకే నేను చేశాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను నేను. తింటే వాళ్ళు ఎట్లా చేశారని నేను ఇది చాలా స్పెసిఫిక్గా అడిగితే వాళ్ళు చెప్పారనమాట. ఇది ఒక కొత్తగా నేను చెన్నైలో తిన్నాను, అందుకే నేను ఇలాంటిది నేను కూడా ఇంట్లో చేశాను అని చెప్పింది. ఇంతే. ఈ పుట్నాల పప్పు దీనికి ఏమి వేయకూడదండి. మీకు కావాలంటే కొంచెం పులుపుకు ఒక చింతపండు, కొంచెం ఒక రెక్క వేసుకోవచ్చు. ఇంతనే. ఇది ఆరినాక నేను పచ్చడి చేస్తాను, అప్పుడు తాలింపు పెట్టుకోవాలి. పల్లీల పచ్చడి. Excuse me. You will stop on it, huh? Stop. Pass. ఇది పల్లి పచ్చడికి కొద్దిగా పల్లీలు వేసుకున్నాను. మా బాబు పల్లి పచ్చడి కంపల్సరీ కావాలా, అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము.
3 వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇగండి 6 ఎండిమిర్చి. దీనికి ఎండిమిర్చి వేస్తే టేస్టీ ఉంటుంది. ఇది వేరేగా ரொம்ப అయిపోతుంది ఆవుల పాలకి. ఇలా టమాటా పౌడర్. ఇది అంతగా కారం ఉండదు అందుకని. ఇది కొద్దిగా ఒక గుప్పెడంత పుదీనా, ఈ పుదీనాకు ఈ మిర్చి వేస్తేనే బాగుంటుంది, ఎండుమిర్చి వేస్తేనే బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర కాడ, ఇదేంటి టమాటా వేస్తుంది ఇందులో అనుకుంటుంటారా? ఈ టేస్ట్ చూడండి. మనం వెరైటీ టేస్ట్, చింతపండు తినకపోతే పిల్లలకి టమాటా వేసి చేయవచ్చు. ఒకటే టమాటా, మనం 4కి ఒక టమాటా వేస్తే చాలు. పులుపు ఉంటుంది కదా, ఇది చాలా పుల్లగా నాటు టమాటా అండి, పుల్లగా ఉంది, చాలు. ఇప్పుడు ఇవి మనము ఇదంతా ఫ్రై చేసినాక ఇది ఒక పచ్చడి, ఈ పచ్చడి తినండి. ఇది నేను ముందు పుట్నాల పప్పు పచ్చడి చాలా టేస్టీ ఉంటుంది. మళ్ళీ మనము కొంచెం తాలింపు పెట్టాలి కదా, అందుకే ఆయిల్ అనేది కొద్దిగానే వేసాను. మనం కొద్దిగా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడే అయిపోతుంది. ఇది ఏమి ఉండదు రేపటిదాకా, అప్పటికప్పుడే అయిపోతుంది. ఇప్పుడు మనం పచ్చడి చూడండి, చట్నీ చేసేసాను. ఇవి పుట్నాల పప్పు చట్నీ, ఇవి టమాటా, పుదీనా, కొత్తిమీర, పల్లి చట్నీ. ఇప్పుడు రెండింటికి ఒక్కసారి తాలింపు పెట్టుకుందాం. పోపు వేస్తేనే బాగుంటుందండి చట్నీలో. ఎంత మనం నూనెలో ఫ్రై చేసినా కానీ కూడా పోపు వేస్తే అందమే వేరే. ఇప్పుడు రెండింటికి కొద్దిగా వేసుకున్నాం.
అయిపోయింది. చట్నీ, పుదీనా చట్నీ, ఇది పుట్నాల పప్పు చట్నీ, ఇది పల్లి టమాటో చట్నీ. ఈ రెండు మనం ఇక్కడ పెట్టేద్దాం డైనింగ్ టేబుల్ మీద. బార్లీ వాటర్ అండి, మనం సమ్మర్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చాలా వేడిగా ఉంటుంది కదా సమ్మర్లో. మనము ఈ బార్లీ వాటర్ ఒక 2 స్పూన్ బార్లీ వేసి నానబెట్టేసి వాటర్ తీసుకున్నామంటే హాఫ్ గ్లాస్ వచ్చినా పర్లేదు. చాలా చల్లదనం అన్నమాట. ఇవి కూడా మనం మంచిగా తినేయవచ్చు. నాటు చక్కెర వేసుకొని ఎంత టేస్ట్గా ఉంటుందో, కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మేము ఉప్పు ఏమి వేయలేదు, రాత్రి రుబ్బేసి పెట్టాం, బాగా పులిసిపోయింది అనమాట. ఇవి చూడండి, కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు నైట్లో ఉప్పు వేసి పెట్టామనుకో ఎక్కువ పులిసిపోతుందని నేను ఉప్పు వేయలేదు. సోడా మట్టుకు మేము ఎప్పుడు యాడ్ చేయమండి, ఇడ్లీకి కానీ దోశకి కానీ యాడ్ చేయము. సోడా లేకుండానే చేస్తాం ఏదైనా, వడ చేసినా, దోశ చేసినా, ఇడ్లీ చేసినా. ఇడ్లీ కూడా పోసుకొచ్చింది, ఎంత మంచిగా ఉంటుందో. ఆనియన్ సగం కట్ చేశాను, ఆయిల్లో డిప్ చేశాను. పాస్పన్ ఎంత పెద్దగా పోసుకోవచ్చు. ఇది మాది పెంక చాలా పెద్దగా ఉంది, పెద్ద దోశ వేయవచ్చు. కొంచెం ఆయిల్ వేసేసుకున్నాము. మర్చనకు నెయ్యి వేయాలి. మన తెల్ల బియ్యంలో చేసినట్టే ఉంటుంది ఈ దోశ. ముడి బియ్యంల దోశ, మిల్లెట్ల దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మన హెల్త్కి కూడా బాగుంటుంది. మనం ఇవన్నీ తినడం కన్నా తెల్ల బియ్యం ఎంత మనము అవాయిడ్ చేస్తే అంత మంచిది. దీని లోపల ఆలు పెట్టి చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. అర్చనకు నెయ్యి వేస్తేనే ఇష్టం దోశలో. మంచిగా ఆమెకు నెయ్యి అంటే చాలా ప్రాణం అన్నమాట. అందుకే ఆమెకు నెయ్యి వేసినాకనే మేము మళ్ళా శుభ్రంగా కడిగి నేను దోశ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుందండి ఈ దోశ. ముడి బియ్యం అన్నం దోశ చాలా చాలా బాగుంటుంది. ఇంకొకటి పోసేద్దాము. నాకు ఇష్టం పెద్దగా చేసేసుకొని తినాలని. నేను లాస్ట్లో పెద్దగా వేసేసుకొని కొంచెం ఆలు పెట్టి చేద్దాము. అర్చనకి ఎప్పుడు ఇష్టం ఉంటుందో వేడివేడి అన్నంలో
పచ్చడి ఏదైనా వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంది బాగా ఎంజాయ్ చేస్తుంది నెయ్యి. అయినా నెయ్యి అయిపోయింది, మళ్ళీ కొనాలి ఇప్పుడు. చాలా కరగా వస్తుందండి క్రిస్పీ దోశ. క్రిస్పీ దోశ చూడండి ఎంత బాగుందో. ఈ దోశ మనము శబ్దం వస్తుందా, అంత బాగుంటుంది. నాకు ఎందుకు ముడి బియ్యం దోశ అంటే చాలా ఇష్టం. అన్నం వండేది కన్నా అన్నం వండేది తను ముడి బియ్యంలో, కానీ మా బాబు అదే తీసుకెళ్తాడు బాక్స్. నేను మటుకు దోశకి మటుకు యూజ్ చేస్తాను. మా బాబుకు బాక్స్ పెట్టేసినాక మిగిలింది నేను తినేస్తాను నైట్లో, కానీ దోశకి మట్టుకు అవే వేస్తాను. నాకు అది వేస్తేనే ఇష్టం అనమాట. కానీ ఒక 2 దోశ తినే చోట్ల 3 కూడా తినేస్తాను. ఏరి రాయి చీర కొంచెం వెయిట్ పడి నల్లా చట్నీ నల్లా ಕೆಳಗಿಲ್ಯಾ ಕುಡ್ಕಲಿಯಾ ಅರ್ಚನಾ ಬಿಸಿ ಆಗುದು ಕೊಂಚ ವಿಡಿಯೋ ಎಡ್ಕರ ಮುಟ್ಟ ಇದು ಇದೊಕ ದೋಸೆ con Atenay. ಚಟ್ನಿ ರೆಂಡೇ ಕೊಡ್ತೀರಿ ಇವ ಒಂದು ಆಯ್ಕಿದೆ ನನ್ನ ದೋಸೆ ನಾನು ತೊಟ್ಟು దోశ ఎలా ఉంది అర్చన? ఇంకా టేస్ట్ చేయలేదు అత్త, టేస్ట్ చెప్తా. క్రిస్పీ బాగుంది. ముందు ఏ చట్నీ వేసుకున్నావు? పల్లి. ఈ పుట్నాల పప్పు చట్నీ వేసుకో చూడు. చాలా బాగుంది దోశ, క్రిస్పీగా. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఏ చట్నీ? పల్లి చట్నీ. ఇప్పుడు పుట్నాల చట్నీ తిని చూడు. ఈ పుట్నాల చట్నీ మీరు చెయ్యండి, చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ చేసినాక మీరు కమెంట్లో చెప్పండి ఎంత బాగుందని. పుట్నాల చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంది. ఆనియన్ వేసినాము, వెల్లుల్లి రెబ్బలు వేసినాం కాబట్టి ఆ చట్నీ వెరైటీగా ఉంటుంది. చింతపండు కావాలంటే వేసుకోవచ్చు కొద్దిగా, మేము చింతపండులు వాడతలేను కాబట్టి. ఆలు ట్రై చేసి చెప్పండి. ఆలు కూడా టేస్ట్ చేస్తాం. ఆలు కూడా చాలా బాగుంది, టేస్టీగా, స్పైసీగా. బాగుందా? టేస్టీగా సూపర్ అదా. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అంతా ఈ వీడియోని పంపించండి. వాళ్ళకు కూడా కొత్తగా చూసే వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మేము అప్పుడప్పుడు వేస్తూ ఉంటాము, మీతో కలవాలి కదా, అందుకని మిమ్మల్ని మేము ఎప్పుడు ఈ సబ్స్క్రైబర్ని మర్చిపోకూడదు కదా, అందుకనేసి మేము ఈ వీడియో తీస్తూ ఉంటాము. ఒక 4 minutes వీడియో అయినా కూడా మేము చేసి చూపిస్తాము. కంటిన్యూ చేయండి. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.